హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్జా గింజలతోటి మిల్క్ షేక్లే కాకుండా ఇలాగా సబ్జా సేమియా పాయసం కూడా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. ప్రసాదం కింద కూడా ఇది క్విక్గా అయిపోతుంది. పిల్లలకైతే ఒంటికి చలువతో పాటు ఐ ప్రోటీన్ కూడా అందించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ సబ్జా సేమియా పాయసం కోసం ముందుగా సబ్జా గింజలు 3 స్పూన్ల వరకు ఒక బౌల్లో తీసుకొని అందులో వాటర్ వేసుకొని 5 మినిట్స్ నాననిచ్చుకోవాలి. ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని ఇలా సేమియాని కూడా ఫ్రై చేసుకొని పక్కనుంచుకొని 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని బాగా మరిగిన తర్వాత ఈ సేమియాని 2 ఇలాచీని డ్రై ఫ్రూట్స్ని కూడా ఉడికించుకోవాలి. ఈ బాగా ఉడికిన తర్వాత 5 మినిట్స్ ముందు నాననిచ్చిన సబ్జా గింజల్ని ఒక కప్పు పంచదారని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక 2 సెకండ్స్ ఈ సేమియాని బాగా కలుపుకోవాలి. ఈ సేమియా అనేది పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి ఐ ప్రోటీన్ ఫుడ్. అసలే వర్షాకాలం, ఇలాంటి వర్షాల టైంలోని ఈవినింగ్ టైంలో ఇలాంటి సజ్జా పాయసం చేసుకొని ఒక బౌల్లో వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్తో పాటు మనం నానబెట్టిన సజ్జా గింజలు కూడా అలా వేసుకొని పిల్లలకి పెద్దవాళ్ళకి అందిస్తే ఇంకా లొట్టలు వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు.